చాలామంది సమస్య వస్తే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఆత్మహత్య చేసుకోవడం దేవుని యొక్క చిత్తం కాదు. ఎందుకంటే దేవునికి అప్పగించినటువంటి పనిని నువ్వేం చేయాలి? సమాప్తం చేయాలి, కంప్లీట్ చేయాలి, ఫినిష్ చేయాలి. దేవుడు నీకు ఒక టాస్క్ ఇచ్చాడు, దేవుడు నీకు ఒక పని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపునిచ్చాడు. దాన్ని నీవు ఫినిష్ చేయాలి. ఫినిష్ చేయకుండా నేను చనిపోతాను అని నీవు అనుకోవడానికి వీలు లేదు. యేసు ప్రభువుల వారు ఆయన ఆత్మను ఎప్పుడు అప్పగించాడంటే, ఆయన యొక్క ప్రాణాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడంటే, తండ్రి అయిన దేవుడు ఆయనకు అప్పగించినటువంటి సమస్తమును సమాప్తి చేసినటువంటి తర్వాత. నీ బాధ్యతలు ఏమిటో ఆయన పలికినటువంటి 5 మాటల్లో మనం చూసాం. నీ శత్రువులను నీవు ప్రేమించాలి, ఇతరులను క్రీస్తు దగ్గరికి నీవు నడిపించాలి, నీ కుటుంబం పట్ల, నీ ఇంటి పట్ల నీ బాధ్యతలను నీవు నెరవేర్చేటువంటి వ్యక్తివిగా ఉండాలి. నీవు దేవుని వాక్య ప్రకారము జీవించే వ్యక్తిగా, దేవుని వాక్యమును గాయకొనేటువంటి వ్యక్తివిగా ఉండాలి. ఎప్పుడూ కూడా క్రీస్తుతో నడిచేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు. నీ భార్య విడిచిపెట్టినా, నీ పిల్లలు విడిచిపెట్టినా, నీ ఇంటి వారు నిన్ను వెలివేసినా, నీ బంధువులు నిన్ను దూరం చేసినా, నీ స్నేహితులే నీకు శత్రువులైనా, నీ జీవితంలో ఎప్పుడో నీవు ఒంటరిగా విడిచిపెట్టబడినటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండకూడదు. అనుభవం ఎప్పుడు వస్తుందంటే, నీవు యేసు ప్రభు మాటల ప్రకారం జీవించినప్పుడు, తండ్రికి ఇష్టమైన కార్యమును నీవు చేస్తూ ఉన్నప్పుడు. ఎప్పుడు నీ జీవితంలో నీవు ఒంటరితనాన్ని నీవు అనుభవించలేవు. ఇవన్నీ కూడా నీవు చేయగలిగి 20 ఏళ్ళకి చనిపోయినా ఇట్ డజంట్ మ్యాటర్, 40 ఏళ్ళకు చనిపోయినా ఇట్ డజంట్ మ్యాటర్, 80 ఏళ్ళకి చనిపోయినా ఇట్ డజంట్ మ్యాటర్, 120 ఏళ్ళకి చనిపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. ఈ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండగలిగితే నీవు చెప్పగలవు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని. అప్పుడు నీవు నీ ప్రాణాన్ని విడిచిపెట్టాలి.